హాయ్ అండి. నా పేరు పద్మజ, విజయనగరం నుంచి. ఈరోజు నేను మామిడికాయ చికెన్ చేస్తున్నాను. ముందు నేను మామిడికాయ పప్పు పెట్టానండి. ఇది మామిడికాయ చికెన్ అనమాట. సమ్మర్ స్పెషల్స్ నా ఛానల్లో ఉంటాయి చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుతున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటీ మామిడికాయ చికెను ఉండాలండి కర్రీకి. కర్రల పొయ్యి మీద చేస్తున్నానండి. సరదాగా అమ్మాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి, అందుకని. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతే ఇంకా స్టవ్ మీదేనండి, అందుకని సరదాగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం అందులో మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అందులోనే నేను గరం మసాలా కూడా కలిపేశాను. అది బాగా నూనెలో వేగిన తర్వాత మనం అందులో చికెన్ వేసుకోవాలి. ఎండలు బాగా ఉన్నాయండి, అందరూ మజ్జిగ చెరుకు రసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోండి. చికెన్ వేస్తున్నానండి. అందులో ఉప్పు కారం వేసాను అనమాట. ఉప్పు కారం వేస్తే ఆ చికెన్ చక్కగా రెడ్గా కనిపిస్తుందండి. ఉట్టుగా చికెన్ వేసేస్తే వైట్గా ఉంటాయి కర్రీలో. అందుకే ఫస్టే చికెన్లోని కారం వేసేస్తే కలర్ బాగుంటుంది అనమాట. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, స్టూడెంట్స్ చూస్తారు కదండి, వాళ్ళకి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. చికెన్ ఉడికినప్పుడండి అందులో వాటర్ వస్తుంది అనమాట. దాంతో కాసేపు ఉడకనిస్తే చికెన్ బాగుంటుంది. చికెన్ వేసిన వెంటనే వాటర్ వేసారనుకోండి కొంచెం ముక్క గట్టిగా ఉండిపోద్ది అనమాట. అందుకని కొంచెం అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టుకుంటే గ్రేవీ వస్తుంది అనమాట. వాటర్ బయటకు వచ్చేస్తే కాసేపు మగ్గిన తర్వాత కలుపుతున్నానండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుంటే ఇంకా వాటర్ వస్తాయి అందులో. బాగా ఉప్పు కారం సరిపోయినంత వేసుకోండి. కరివేపాకు అండి నేను ఎప్పుడు ముక్కలు కోసి ఎక్కువే వేస్తానండి, లీఫీ వెజిటేబుల్స్. ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కదా, పిల్లలకి మనకి కూడా. గాలి ఎక్కువ ఉందండి మాకు. టమాటీలు వేసుకుంటున్నానండి. టమాటీలు ముక్కలు కోసుకుంటున్నాను. అవి ఒక 2 తీసుకున్నాను నేను, ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాను కదా, పుల్లగా ఉంటుంది కదా అని 2 వేస్తున్నాను. టమాటీ వేసుకుందామండి. టమాటీ కూడా బాగా ఉడకాలండి. టమాటీలో వాటర్ కూడా బయటకు వచ్చే వరకు ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకుందాం. అందాక మూత పెట్టేస్తానండి. నా ఛానల్లోనండి కోట విశేషాలు పెట్టానండి, విజయనగరం కోట విశేషాలు. అవి చూడండి, బాగుంటాయి ఇంట్రెస్టింగ్గా. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మామిడికాయ స్పెషల్స్ అన్నీ పెడుతూ ఉంటాను. ఆ మామిడికాయ మా చెట్టువేనండి. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. అవి కూడా కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోతాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసిన నాన్ వెజెస్ అంటే ఇష్టమండి, నాన్ వెజ్ కర్రీలు అంటే.
కొత్తిమీర అండి నేను ఎక్కువే వేస్తాను. చెప్పాను కదా, లీఫీ వెజిటేబుల్స్ వాడతాను, ఎక్కువే వేస్తున్నాను. మనం పులుపు ఎప్పుడైనా వేసినప్పుడండి కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడతాయి. మామిడికాయ పులుపు కదా, అవి వేసినప్పుడు కారం ఉప్పు ఎక్కువే పడుతుందండి. తెలియని పిల్లలకి చెప్తున్నాను. కొత్తిమీర వేసుకుంటాను. నీరు వచ్చింది చూసారండి చికెన్లోది. అందులోని కొత్తిమీర కూడా వేసుకొని ఉడకబెట్టి దగ్గరికి అయిన తర్వాత కావలిస్తే మనం దగ్గరగా కావాలి అనుకుంటే వాళ్ళు దగ్గరగా దించేసుకోవచ్చు. కొంచెం వాటరీగా ఉండాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఉడకబెట్టాలి వాటర్ వేసి. కొత్తిమీర వేసాను కదండి, కొంచెం మళ్ళీ మూత పెడతాను. అదంతా మెత్తగా అవుతుంది, జ్యూస్ అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడుకుతుందండి, మంట బాగా వస్తుంది, కూర బాగా ఉడుకుతుంది. అది మా చెట్టు మామిడికాయనండి, కొబ్బరి మామిడి. ఎండలు మటుకు గట్టిగా ఉన్నాయండి. మీరు మజ్జిగ చెరుకు రసం వంటివి తీసుకుంటే హెల్త్కి మంచిది. అది అమ్మాళ్ళ ఇల్లు అండి, మాది వైజాగ్లో ఉంటున్నాం అనమాట. అమ్మాళ్ళ ఇంటికి పిల్లల సమ్మర్ హాలిడేస్ కదండి వచ్చాను. కూర దగ్గరికి అయిపోయిందండి. ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకో కొంచెం దగ్గర పడుతుంది. అది మా చెట్టు అండి, జాంకాయ చెట్టు. చిన్న చెట్టే అయినా సరే ఎక్కువ కాయలు కాసాయి, చూపిస్తున్నాను. మా నాన్నగారు వేశారండి మా కోసం. చెట్టుకి జామకాయలు ఉన్నాయి, పెద్దవే ఉన్నాయి కాయలు. అయిపోయిందండి కూర. తాటి ముంజలు వచ్చాయండి, తీసుకున్నాము. ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తింటే హెల్త్కి మంచిది కదా, అందుకని. పిల్లలు వీటిని ఐస్ యాపిల్ అంటారండి. వాళ్ళకి తాటి ముంజలు అలా తెలియదు కదా, ఐస్ యాపిల్ అంటారు. ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తింటే బాగుంటుందండి. క్లౌడీగా ఉందండి వాతావరణం అప్పుడు మాకు ఈరోజు. కొంచెం నేను వాటర్ వేసుకున్నానండి, అది స్కిప్ అయిపోయింది. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీగా ఉండాలన్నమాట, అందుకని. ఉప్పు కొంచెం తక్కువైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు. అయిపోయిందండి కూర. ఇంకా దగ్గరికి చేయాలనుకుంటే దగ్గరికి చేసుకొని చారు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా సరే వంటలు అంటే చాలా ఈజీయేనండి. ఫస్ట్లో అందరు చాలా కష్టం అనుకుంటాం, కానీ వంట ఏదైనా సరే ఈజీ అండి. ఇది కొంచెం బౌల్లో తీసుకున్నాను. బాగుందండి మామిడికాయ చికెన్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని వాచ్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.